ఇప్పుడు షెడ్యూల్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. షెడ్యూల్స్. సో 7th షెడ్యూల్ ఏం చెప్తున్నది మనకు ఇక్కడ చూస్తే 7th షెడ్యూల్ ఫెడరలిజం గురించి చెప్తున్నది. ఫెడరలిజం అంటే ఫెడరల్ స్ట్రక్చర్ గురించి చెప్తుంది. ఫెడరల్ స్ట్రక్చర్. సో ఫెడరల్ స్ట్రక్చర్ నథింగ్ బట్ ఫెడరల్ స్ట్రక్చర్ నథింగ్ బట్ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. డివిజన్ ఆఫ్ powers between the central and state government. Between the central and state government. Okay na? So division of powers between the central and state government అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన గురించి మనకి ఏం చెప్తా ఉన్నది? ఈ 7th షెడ్యూల్ చెప్తుంది. సో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన లేదా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 lists. సో 3 జాబితాలుగా విడగొట్టారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన 3 జాబితాలుగా విడగొట్టారు. ఏంటవి? ఒకటేమో యూనియన్ లిస్ట్. సో ఫస్ట్ వన్ ఏమని చెప్తున్నా నేను? యూనియన్ లిస్ట్. సో సెకండ్ వన్ ఏంటి? స్టేట్ లిస్ట్. సో థర్డ్ వన్ ఏంటి? కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. క్లియర్ కదా? ఇప్పుడు చూద్దాం మనం. యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా. సో మనకు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26th. సో 1950 జనవరి 26th రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు. సో 1950 జనవరి 26th రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో అంటే యూనియన్ లిస్ట్లో ఎన్ని ఫీచర్స్ ఉండే, ఎన్ని సబ్జెక్టులు ఉండేది? 97 సబ్జెక్ట్స్ ఉండే. మరి స్టేట్ లిస్ట్లో సో రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి చెప్పగలుగుతారా? సో రాష్ట్ర జాబితాలోనేమో 66 ఫీచర్స్ ఉండే. మరి కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితాలోనేమో 47 అంశాలు ఉండేది. ఎప్పుడది? డ్యూరింగ్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇన్ని అంశాలు ఉండే. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో ఇన్ని అంశాలు ఉండేది. క్లియర్ కదా? మరి జిఎస్టీ అమల్లోకి రాకముందు. సో జిఎస్టీ అమల్లోకి రాకముందంటే 2017. సో 2017 ఇవి రబ్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ కేంద్ర జాబితాలో 97 అంశాలు ఉన్నాయి. ఇదేమో డివిజన్ ఆఫ్ పవర్స్. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన. ఓకే. సో ఇక్కడ మనకి ఎప్పుడిది? 1950 జనవరి 26th రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు. ఓకేనా? సో మరి ఇప్పుడు నేనేమంటున్నా? 2017 జూలై 1st. బిఫోర్ 2017 జూలై 1st అంటే జిఎస్టీ అమల్లోకి రాకముందు 3 అంశాలు చేర్చారు. ఎందులో? కేంద్ర జాబితాలో. సో కేంద్ర జాబితాలో 3 అంశాలు చేర్చడం వల్ల 100 అంశాలు ఉండే, 100 సబ్జెక్ట్స్ ఉండేవి. ఓకే. రాష్ట్ర జాబితాలో ఎన్ని ఉండేది? సో -5. రాష్ట్ర జాబితాలో నుండి 5 అంశాలు తీసేశారు, 5 అంశాలు తొలగించడం జరిగింది. కాబట్టి సో 5 ఫీచర్స్ని ఏం చేశారు? డిలీట్ చేశారు. 5 ఫీచర్స్ని 61 అయ్యాయి. ఇక్కడ 5 ఫీచర్స్ను యాడ్ చేశారు. అకార్డింగ్ టు అంటే మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ 5 ఫీచర్స్ని యాడ్ చేసింది. దాంతో 52 అయ్యాయి. ఇదంతా ఎప్పుడు ముచ్చట? బిఫోర్ జిఎస్టీ. సో జిఎస్టీ అమల్లోకి రాకముందు
జిఎస్టీ అమల్లోకి రాకముందు కేంద్ర జాబితాలో 100 అంశాలు, రాష్ట్ర జాబితాలో 61 అంశాలు, ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉండే. మరి జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత సో జిఎస్టీ అనేది ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అమల్లోకి వచ్చింది చెప్పండి? జిఎస్టీ అనేది 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అమల్లోకి రావడం జరిగింది. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం అంటున్నా నేను? జిఎస్టీ అనేది 101వ రాజ్యాంగ సవరణ చట్టం. సో 101వ రాజ్యాంగ సవరణ చట్టం లేదంటే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు 2016లో చట్టం వచ్చింది. సో చట్టం ఎప్పుడు వచ్చింది? 2016లో వచ్చేసింది. కానీ అమల్లోకి ఎప్పుడు వచ్చింది? జిఎస్టీ అనేది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది? ఇక్కడ రాశాను నేను ఆల్రెడీ. 2017 జూలై 1న జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. బట్ యాక్ట్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 2016. సో 2016లో జిఎస్టీ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఏమైంది? సో మనకు తెలుసు జిఎస్టీ అనేది 3 రకాలు ఉంటాయి. ఏంటవి? ఒకటేమో సెంట్రల్ జిఎస్టీ, ఇంకొకటేమో స్టేట్ జిఎస్టీ, ఇంకొకటేమో ఇంటర్నల్ స్టేట్ జిఎస్టీ అని ఉంటుంది. 3 రకాలుగా మనకు కనబడతాయి కదా. ఇప్పుడు చూద్దాం. సో జిఎస్టీని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చినప్పుడు 2 అంశాలు తీసేశారు. దేనిలో నుంచి? కేంద్ర జాబితాలో నుండి 2 అంశాలు తీసేశారు. 2 అంశాలు తీసేయడం వల్ల ఏమైంది? ఏమేమి తీసేశారు చెప్పండి? ఇక్కడ 100లో నుంచి ఏమేమి తీసేశారంటే 92 అనే అంశాన్ని, సో 92C అనేటువంటి అంశాన్ని రెండింటిని తీసేశారు. అంటే రెండింటిని తీసేశారు కాబట్టి ప్రజెంట్ ఎన్ని అంశాలు ఉన్నాయి? 98 అంశాలు ఉన్నాయి. 98 అంశాలు ఉన్నాయి. ఎందులో? జిఎస్టీ. సో జిఎస్టీ వల్ల 2 సబ్జెక్టులను తీసేశారు ఫ్రమ్ యూనియన్ లిస్ట్లో నుంచి. నెక్స్ట్ స్టేట్ లిస్ట్లో నుంచి కూడా 2 అంశాలు తీసేశారు. ఏంటవి? ఎంట్రీ నెంబర్ 52, ఎంట్రీ నెంబర్ 55. రెండింటిని తీసేశారు. ఎంట్రీ నెంబర్ 52 అండ్ ఎంట్రీ నెంబర్ 55 రెండింటిని తీసేశారు. సో తీసేయడం వల్ల ఎన్నైనాయి అంటే 59 అయినాయి. 61లో నుంచి 2 తీసేస్తే 59 కదా. ఓకే, అన్నేమైనాయి. సో మరి ఇక్కడ కేంద్ర జాబితాలో మార్పులు వచ్చాయి జిఎస్టీ వల్ల, రాష్ట్ర జాబితాలో కూడా మార్పులు వచ్చాయి. మరి ఉమ్మడి జాబితాలో ఏమైనా మార్పులు వచ్చాయా? నో, ఉమ్మడి జాబితాలో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది. కాబట్టి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? జిఎస్టీ అమల్లోకి రావడం వల్ల ఏ జాబితాలో మార్పు రాలేదు. సో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లోకి రావడం వల్ల ఏ లిస్ట్లో చేంజెస్ అనేది రాలేదు? కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో ఎలాంటి మార్పు రాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థమవుతుందా? ఉమ్మడి జాబితాలో ఎలాంటి మార్పు రాలేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడని చెప్తున్నా నేను ఇక్కడ. ఏమంటున్నా? డ్యూరింగ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఫోర్స్ టైం. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో, రాష్ట్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? ఇట్లా అడగవచ్చు. జిఎస్టీ అమల్లోకి రాకముందు కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? అట్లా అడగవచ్చు. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఫీచర్స్, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లోకి రావడం వల్ల ఏ లిస్టులో చేంజెస్ అనేవి లేవు. కాంకరెంట్ లిస్ట్లో చేంజెస్ లేవు. సో ఉమ్మడి జాబితాలో ఎలాంటి మార్పు లేదు. ఓకేనా? క్లియర్ కదా? సో జిఎస్టీ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది? 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. సో ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది జిఎస్టీ? 2017 జూలై 1 జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 7th షెడ్యూల్ అనేది ఏం చెప్తుంది? డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అంటే అక్కడున్న నరేంద్ర మోడీ గవర్నమెంట్, ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ల మధ్య అధికారాల విభజన గురించి మనకు 7th షెడ్యూల్ చెప్తా ఉన్నది. సో అలా కేంద్ర జాబితా అంటే కేంద్రానికి, నరేంద్ర మోడీ గవర్నమెంట్కి ఎన్ని ఫీచర్స్, ఎన్ని సబ్జెక్టుల మీద లా మేకింగ్ చేసే పవర్ ఉంది? 98 ఫీచర్స్ పైన. అదే రాష్ట్ర జాబితా అయితే 59 ఫీచర్స్ పైన. అదే ఉమ్మడి జాబితా అయితే 52 ఫీచర్స్ పైన లా మేకింగ్ చేసే. అదే స్టేట్ గవర్నమెంట్ ఇది, సారీ. సో స్టేట్ గవర్నమెంట్ అయితే 59 ఫీచర్స్ పైన. ఇక సెంట్రల్ అండ్ స్టేట్ బోత్ గవర్నమెంట్స్ ఈ 52 కాంకరెంట్ లిస్ట్లో ఉన్న ఫీచర్స్ పైన సో ఇక్కడ ఏం చేయొచ్చు? చట్టాలు చేయొచ్చు. మరి నాకు చిన్న డౌట్ ఏంటంటే, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా 3 జాబితాల్లో లేని అంశాన్ని ఏమంటారు? యూనియన్ లిస్ట్లో మెన్షన్ చేయలేదు, స్టేట్ లిస్ట్లో మెన్షన్ చేయలేదు, కాంకరెంట్ లిస్ట్లో, ఈ 3 లిస్ట్లో మెన్షన్ చేయని అంశాలు. సో వాటిని ఏమంటారు? వెస్టింగ్ రెసిడ్యూరీ పవర్స్. రెసిడ్యూరీ పవర్స్ అంటే అవశిష్ట అధికారాలు. ఏంటవి? ఇక్కడ స్పేస్ లేదంటే అంతరిక్షం,
అంతరిక్ష రంగం అంటాం, ఇస్రో అనుకోండి లైక్. సో ఇస్రో గురించి కేంద్ర జాబితాలో లేదు, రాష్ట్ర జాబితాలో లేదు, ఉమ్మడి జాబితాలో కూడా లేదు. అంటే ఇస్రో ఏంటిది ఉంటుంది, స్పేస్ అనేది ఇండియాలో స్పేస్ అనేది ఏ లిస్ట్లో ఉంది అంటాడు. సో ఏ లిస్ట్లో లేదు అంటే కాబట్టి ఏమనాలి దాన్ని, వెస్టింగ్ రెసిడ్యూరీ పవర్, అవశిష్ట అధికారం అనాలి. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్కమ్ ట్యాక్స్ కాదు ఇక్కడ అని చెప్పి. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సాఫ్ట్వేర్ రంగం కేంద్ర జాబితాలో ఉందా, రాష్ట్ర జాబితాలో ఉందా, ఉమ్మడి జాబితాలోనా, ఈ మూడిట్లో లేదు. కాబట్టి ఏమవుతుంది, ఈ 3 జాబితాలో లేకపోతే దాన్ని ఏమని పిలుస్తారు, వెస్టింగ్ రెసిడ్యూరీ పవర్, అవశిష్ట అధికారం అని పిలుస్తారు. ఇంకా అటమిక్ ఎనర్జీ అంటే అణు విద్యుత్ అంటాం మనం, తెలుసు కదా మీకు. సో యురేనియం తోటి ప్లూటోనియం తోటి మనకు అణు విద్యుత్ తయారు చేస్తున్నారు కదా. ఆ అటమిక్ ఎనర్జీ అనేది యూనియన్ లిస్ట్లో ఉన్న, స్టేట్ లిస్ట్లో, 3 లిస్ట్లో లేదు. కాబట్టి అదేంటది, అది వెస్టింగ్ రెసిడ్యూరీ పవర్ అవుతుంది. ఇంకా గిఫ్ట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, వీటి గురించి కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు. కాబట్టి గిఫ్ట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ కూడా దేని కిందకి వస్తుంది, అవశిష్ట అధికారం కిందకి వస్తుంది. మరి అవశిష్ట అధికారం పైన చట్టం చేసే పవర్ సెంట్రల్కి ఉందా, స్టేట్కి ఉందా, సెంట్రల్కి ఉన్నది. అమెరికాలో స్టేట్స్కి ఉన్నది. సో మన ఇండియాలో ఎవరికి ఉన్నది, మన ఇండియాలోనైతే స్టేట్స్కి ఉంది, మన ఇండియాలో అయితే సెంట్రల్కి ఉంది, అమెరికాలోనైతే స్టేట్స్కి ఉంది. ఓకేనా. సో ఇదంతా మనకు 7th షెడ్యూల్.